ఈ వేవ్ ఏమిటో మనం చూద్దాం. ఎవరినైనా మీరు అడగండి, వేవ్ అనగానే ఒక్కసారి ఆ ఫిజిసిస్ట్కి ఒక్క ఉత్సాహం ఉప్పొంగి ఆ వేవ్ గురించి ఎంతైనా చెప్తాడు. వేవ్ అంటే అంత ప్రేమ, అంత ఫిజిక్స్ ఉంది దాంట్లో, అంత అందమైన ఫిజిక్స్ కూడా. ఆ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కలగాపులగంగా చాలా బాగుంటుంది. కానీ వాట్ ఈజ్ ఎ వేవ్? వేవ్ ఈజ్ మిథ్య. వేవ్ అనే వస్తువు లేదు, అక్కడ వేవ్ అనే వస్తువు ఏం లేదు. అయితే ఈ మిథ్య ఎక్కడి నుంచి వచ్చింది? నీటి నుంచే వచ్చింది. ఎలా వచ్చింది అది చెప్పండి. ఇప్పుడు వేవ్ నీటి కంటే భిన్నంగా లేదు కదా, నీటి నుంచే వచ్చింది కదా. ఇప్పుడు మీరు వేవ్లో వేలు పెట్టారనుకోండి, తరంగంలో వేలు పెట్టారనుకోండి, వేలు పెట్టి పైకి తీస్తే తరంగంలో ఓ ముక్క మీ చేతికి అంటుకుంటుందా? ఏమంటుకుంటుంది చేతికి? నీళ్లు అంటుకుంటాయి. ఈ వేవ్ ఎక్కడి నుంచి పుట్టింది? నీళ్ల నుండి పుట్టింది. జీవించి ఉన్నంతకాలం ఎక్కడ జీవించి ఉంది? ఏ తల్లి నుండి పుట్టిందో ఆ తల్లికి బయట జీవిస్తాడు మానవుడు. అలాగే ఏమైనా జీవించిందా ఈ వేవ్? ఏ జలరాశి నుండి పుట్టినదో ఆ జలరాశిని విడిచిపెట్టి కొంతకాలం బయట ఎక్కడక్కడ ప్రచారం చేసి వచ్చిందా? నో. ఏ జలరాశి నుంచి పుట్టిందో ఆ జలరాశి ఎందే ఉనికిని కలిగి ఉన్నది. వేవ్ నశించింది, ఎక్కడికి పోయింది? అదే జలరాశిలోకి పోయింది. వేవ్ ఏదో చూపించండి అని నేను అడిగాను అనుకోండి, మీరు చూపిస్తారు వేవ్ అదని. ఆ వేవ్లో నేను చేయి పెట్టి పైకి తీశాను అనుకోండి, ఓ కొంత వేవ్ని చేతితో పైకి తీశాను అనుకోండి, అంటే చేతిలోకి వేవ్లో ఓ మొక్క వస్తుందే? నో, వాటర్ విల్ కమ్. ఇది ఎలా ఉంటుందంటే, హిమాచల్ ప్రదేశ్లో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుని వాళ్ళ అబ్బాయి ఏమో బాంబేలో ట్యాక్సీ డ్రైవరు. ఒకసారి బాంబేలో ఉన్న కుర్రాన్ని చూసొద్దామని ఆయన డెహ్రాడూన్ బాంబే ఎక్స్ప్రెస్ ఎక్కి బాంబేలో దిగాడు. కొడుకు ట్యాక్సీ డ్రైవర్ కదా, చక్కగా వెళ్ళి ట్యాక్సీ డ్రైవర్ రిసీవ్ చేసుకోవడంలో ఇబ్బంది ఏముంది, కాబట్టి మరొకళ్ళు రిసీవ్ చేసుకోవాలంటే కష్టంగానే ఈ ట్యాక్సీ డ్రైవర్ వెళ్ళి తండ్రిని రిసీవ్ చేసుకున్నాడు. తండ్రి అన్నాడు, నాన్న నేను ఒకసారి సముద్రం చూడాలరా అన్నాడు. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాడు కదా, హిమాచల్ ప్రదేశ్లో ఉంటే వాడికి సముద్రం ఏం కనపడుతుంది? తెలంగాణలో ఒక సామెత ఉండేది పూర్వం, ఏమని? నవాబు సముద్రాన్ని మనకి దూరంగా తరిమేశాడు అని ఒక సామెత ఉండేది. ఆ రకం, ఎందుకంటే సముద్రం ఉన్న చోట తుఫాన్లు ఉంటాయి కాబట్టి ఈ తుఫాన్ల న్యూసెన్స్ పడలేక నవాబు సముద్రాన్ని దూరంగా తరివేశాడు అని ఒక సామెత ఉంది. ఆ రకంగా హిమాచల్ ప్రదేశ్లో ఉన్న వ్యక్తులు, వాళ్ళకి సముద్రం అంటే ఏమిటో తెలియదు, వెండమే కానీ సముద్రం ఎప్పుడూ చూడలేదు. సో బాంబేలో దిగిన వెంటనే తండ్రి అంటాడు, నాకు సముద్రం చూపించు నువ్వు అంటాడు. అంటే ఈ కొడుకు అంటాడు, నో ప్రాబ్లం, నేను సముద్రం దగ్గర వదిలేస్తాను, నువ్వు సముద్రాన్ని చూస్తూ ఉండు, ఒక హాఫ్ అన్ అవర్ లోపల. పెద్ద సముద్రం చాలా పెద్దది కదా, అందుగురించే కదా చూడడం. ఏదైనా చెరువు అయితే హిమాచల్ ప్రదేశ్లోనూ ఉంది. సో సముద్రం లేదు అక్కడ, చూపిస్తాను నీకు. ఒక హాఫ్ అన్ అవర్ చూసేప్పటికీ నేను ఒక బేరం ఉంది, ఒక వ్యక్తిని అక్కడ పిల్లల్ని స్కూల్ దగ్గర దిగబెట్టి వచ్చేస్తాను, ఈ లోపల నువ్వు సముద్రం చూస్తూ ఉండు అని ఈయన్ని జుహూ బీచ్ దగ్గర దిగబెట్టి వెళ్ళాడు. సముద్రం చూస్తూ ఉండమని చెప్పేసి హడావిడిగా వెళ్ళిపోయాడు. ఈ తండ్రి ఈ కొడుకు మళ్ళీ అరగంటలో వాపసు వచ్చేప్పటికి ఇటు అటు కోపంగా పచారులు చేస్తున్నాడు. ఎందుకు ఈ కోపం అంటే, నువ్వు నాకు సముద్రం చూపిస్తాన్నావు కదా, సముద్రం ఎందుకు చూపించవు అంటాడు. అంటే కొడుకు అంటాడు, అదేమిటి నాన్న ఎదురుకుండా ఉన్నదంతా సముద్రమే అంటే ఆయన అంటాడు, హిందీలో అంటాడు, హిందీ వాడు కదా, ఓతో పానీ హై అని అంటాడు. కాబట్టి చూడండి, ఇప్పుడు అతను అన్న మాట యూ కెన్ అండర్స్టాండ్. సముద్రము అది సముద్రమా నీరా? అలాగే ఆ ప్రశ్నకి సమాధానం అలా ఉంచుదాం. ఇప్పుడు లెట్ us నాట్ ఆన్సర్ ఇట్. అలాగే ఈ తరంగం ఉన్నది, ఇది తరంగమా నీరా? సపోజ్ ఇట్ ఈజ్ వాటర్, నీరు, దెన్ అది తరంగం ఎలా అయింది అసలు? ఇన్ ది ఫస్ట్ ప్లేస్ ఎలా అయిందంటే మాయ చేత అయింది. మాయ చేత తరంగం అయింది అని చెప్పేస్తే కాబోసు అని మళ్ళీ మీరు బిలీఫ్ సిస్టంలో పెట్టాల్సి వస్తుంది. దాన్ని ఒక విశ్వాసం కింద పెట్టాలి. అలా ఏం పెట్టనక్కర్లేదు. ఎందుకంటే తరంగం ఎలా పుట్టిందో నేను చెప్తా చూడండి. మాయాకల్పిత దేశకాల కలన అనే వాక్యం, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం అనే వాక్యం, ఈ రెండు వాక్యాలు మోడర్న్ ఫిజిక్స్లోనే హయ్యెస్ట్ ట్రూత్స్ని చెప్పే వాక్యాలు. నేను ఇప్పుడు అంత ఫిజిక్స్ మీ ముందు ప్రకటించే ప్రయత్నం చేస్తే అది హాస్యాస్పదం అవుతుందేమో అని ఆగాను నేను. కాబట్టి హయ్యెస్ట్ ట్రూత్స్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్, నిజాంతర్గతం అన్నది ఇట్స్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఇన్ మోడర్న్ ఫిజిక్స్. ఎవరికి కూడా ఆ సత్యము గత 20 సంవత్సరాల క్రితం వరకు తెలియదు, 30-40 ఏళ్ల క్రితం వరకు. ఓన్లీ ఆఫ్టర్ ఐన్స్టైన్స్ థియరీ బాగా డెవలప్ అయిన తర్వాతే ఆ సత్యాన్ని తెలుసుకోగలిగారు.
అలాంటిదే ఇది కూడా, మాయాకల్పిత దేశకాల అన్నది కూడా. గ్రేటెస్ట్ ట్రూత్ ఆఫ్ ఫిజిక్స్ 1940-50 ప్రాంతంలో అత్యాశ్చర్యమగ్నులై మహా విద్వాంసులైనటువంటి ఐన్స్టైన్, హైసెన్బర్గ్, ష్రాడింజర్, పౌలీ, బోర్ మొదలైనటువంటి మహర్షులందరూ కలిసి కనుగొన్న సత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సత్యాలు ఈ శ్లోకాల్లో ఈ రెండు శ్లోకాల్లోనూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 వాక్యాల్లో ఉన్నాయి. 2 ట్రూత్స్ కమింగ్. ఎనీవే, ఈ తరంగము అది ఎలా వచ్చిందంటే, చూడండి, తరంగాన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, ఒక ఎక్స్ యాక్సిస్ తీసుకోండి, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, 3 యాక్సిస్ తీసుకుంటే ఆ 3 డైమెన్షనల్ పిక్చర్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్యాన్ ఎక్కడుంది అని అడిగారు అనుకోండి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఓకే, ఎక్స్ యాక్సిస్లో ఇంత దూరం వచ్చి, అంటే 5 అడుగులు ఎక్స్ యాక్సిస్లో వచ్చి, వై యాక్సిస్లో ఇంకో 5 అడుగులు వచ్చి, జెడ్ యాక్సిస్లో 4 అడుగులు వెళ్తే ఆ ఫ్యాన్ వస్తుంది. అంతే కదా. కాబట్టి ఆ ఫ్యాన్ యొక్క పొజిషన్ చెప్పాలంటే ఎలా చెప్పాలి? 5, 5, 4 అని చెప్పాలి. కన్వీనియన్స్, దీన్ని స్పేస్ అంటారు. స్పేస్ అంటే దేశాన్ని 3 యాక్సిస్లో చెప్తారు. ఈ 3 తోటి సరిపడదు. కాలము అనే ఒక 4th డైమెన్షన్ ఒకటి ఉన్నది. 4th డైమెన్షన్ కాలము. కాబట్టి 3+1 4 డైమెన్షన్స్ ఉన్నాయి. ఈ జగత్తు ఇట్ ఈజ్ సీన్ బై యూ ఇన్ ఏ 4 డైమెన్షనల్ ఫ్రేమ్వర్క్. ఆ 4 డైమెన్షన్స్ ఫ్రేమ్వర్క్లో మీరు జగత్తును చూస్తూ ఉంటారు. ఈ ఫ్రేమ్వర్క్ ఎక్కడుంది అంటే, భూమి మీద రేఖలు ఉంటాయి చూడండి, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అనే రేఖలు ఉంటాయి. హైదరాబాద్ ఎక్కడుంది? ఏదో 25 degrees లాంగిట్యూడ్, 36 degrees లాటిట్యూడ్లో హైదరాబాద్ ఉంది అంటాడు. ఆ రేఖలు అలా గీసున్నాయనుకునే వాళ్ళం మేము చిన్నప్పుడు జాగ్రఫీలో. మా మేస్టర్ చెప్పారు, రేఖలు అలా గీసి ఉండవురా, భూమి మీద రేఖలు ఎవడు గీస్తాడండి? భూమి అంటే అది ఏమన్నా బాలా ఓ రేఖలు ఇలా పెన్న కూర్చు గీసేయటానికి? రేఖలు అలా గీసి ఉండవమ్మా, అవి ఊహారేఖలు అని పేరు వాటికి. అలాగే ఈ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఉన్నవి మనస్సులో ఉన్నాయి. మనకేం ప్రతిదీ గీసి చూపించక్కర్లేదు, ఊహారేఖలుగా ఉన్నాయి. కాలము అనేది ఇంకో రేఖ, అది మనస్సులో ఉన్నది. కాలము అనే రేఖ కూడా మనస్సులో ఉన్నది. ఇప్పుడు 4 డైమెన్షనల్ ఫ్రేమ్వర్క్ సిద్ధంగా ఉంది. ఓకే, ఇప్పుడు మనం కన్వీనియన్స్ కోసం ఏం చేద్దామంటే, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ని 3ని కండెన్స్ చేసి ఒక గీత మీద పెట్టేద్దాం. కాబట్టి ఒక గీత స్పేస్ను చూపిస్తుంది, ఇంకో గీత టైంను చూపిస్తుంది. అంటే నేను కన్వీనియన్స్ కోసం కండెన్స్ చేశా. సో దిస్ ఈజ్ స్పేస్ యాక్సిస్, దిస్ ఈజ్ టైమ్ యాక్సిస్. మీరు మనస్సులో ఇవాళ ఆదివారం కదా, కొంచెం ఆలస్యమైనా పర్వాలేదేమో కదా క్లాసు. ఓకే, సో మనస్సులో ఊహించాలి. కాబట్టి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఉంది, ఇక్కడ వై యాక్సిస్ ఉంది. ఒకసారి నేను క్లాస్లో పాఠం చెప్తున్నా, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అంటే ఓ కుర్రాళ్ళు లేచి, ఎస్టారు ఇది కాదు ఎక్స్ యాక్సిస్, ఇదండి అన్నాడు. మీరు అలా అనొద్దు, ఎందుకంటే ఏదో ఎక్కడో చోట ఇలా గీత గీశాను కాబట్టి ఏదో అలా అనుకోవాలి కాబట్టి అనుకోవడం. ఒకసారి నేను సోడియం క్లోరైడ్ క్రిస్టల్ స్ట్రక్చర్ చెప్తున్న పాఠం విద్యార్థులకి. సో ఇది సోడియం ఆటం ఉంది కదా, ఇక్కడ ఇది క్లోరిన్. క్లోరిన్ చుట్టూ 6 సోడియంస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ సోడియం ఉండాలి, ఇక్కడ సోడియం ఉండాలి, ఇక్కడ సోడియం ఉండాలి, ఇక్కడ సోడియం ఉండాలి అని. కాబట్టి అప్పుడు ఇక్కడ ఏమున్నట్టు అనే, ఇక్కడ ఇంకో సోడియం ఏమున్నట్టు అని నేనే ప్రశ్నించి సోడియం ఉంది అన్నాను. ఓ విద్యార్థి లేచి, సార్ అక్కడ సోడియం లేదు క్లోరిన్ ఉందండి అన్నాడు. అంటే నేను నవ్వి ఊరుకున్నాను. ఇంకేం చెప్తారు, వాడు చాలా చాలువైన విద్యార్థి, చాలా దేవాంతకుడైన విద్యార్థి. సో ఇక్కడ ఏముంది అని అడిగితే సోడియం ఉంది అని నేను అన్నాను కదా. సోడియం లేదు సార్, క్లోరిన్ ఉందన్నాడు. క్లోరిన్ ఉందా, సోడియం ఉందా అక్కడ? సో ది ఐడియా ఈజ్ యూ హ్యావ్ టు ఇమాజిన్ ది యాక్సిస్. ఎనీవే, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ స్పేస్ యాక్సిస్. XYZ 3 కలిపి పెట్టేశాను ఇక్కడ. దిస్ ఈజ్ స్పేస్ యాక్సిస్, దిస్ ఈజ్ టైమ్ యాక్సిస్. ఇప్పుడు ఈ స్పేస్ యాక్సిస్ మీద ఆ జలాశయము ఉన్నది, నీరు ఇలాగా ఎక్స్ యాక్సిస్, స్పేస్ యాక్సిస్ మీద ఏ రకమైన హెచ్చు తగ్గులు లేకుండా ఉన్నది. తరంగం ఉందా? ఇప్పుడు లేదు. ఇది టైమ్ యాక్సిస్. 0 టైం తీసుకోండి. 0 టైం అంటే బిగినింగ్ అని అర్థం. 0 టైం అన్నది ఎక్కడా ఉండదు లోకంలో. ఎప్పుడు మీరు మొదలు పెడితే అది 0 టైం. ఈవేళ మన ఉపన్యాసానికి 0 టైం ఏమిటి? 6:30. 6:30 0 టైం ఎలా అవుతుందండి? 6:30 అవుతుంది కదా అంటే, అయ్యా అప్పుడు మొదలు పెట్టాం కాబట్టి అది 0 టైము. అదర్వైజ్ దేర్ ఇస్ నో 0 టైం. 0 అవర్స్ అంటారు. మీరు ఎప్పుడైనా పార్లమెంట్ 0 అవర్స్ డిస్కషన్ అంటారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు అంటే అర్ధరాత్రి 12 గంటలని. అర్ధరాత్రి 12 గంటలు 0 అవర్స్ ఎందుకు అయింది
అంటే అప్పుడు రోజు మొదలైంది. నీకు ఎవరు చెప్పారు అప్పుడు రోజు మొదలైందని? మేము అందరం కలిసి అలా అనుకున్నాం, నీకేమిటి అభ్యంతరం? ఓకే, మీరు అనుకుంటే సరే, అగ్రీడ్, ఇట్స్ ఏ కన్వెన్షన్. కాబట్టి జీరో టైం అంటే బిగినింగ్ అని అర్థం. సో దిస్ ఈజ్ స్పేస్ యాక్సిస్, దిస్ ఈజ్ టైమ్ యాక్సిస్, దిస్ ఈజ్ జీరో టైం. జీరో టైం అంటే తరంగము పుట్టుట ఆరంభమైంది అంటే ఇంకా పుట్టలేదు, ఆరంభమైంది. ఇప్పుడు తరంగం పుట్టడానికి ముందు నీరు ఎలా ఉంటుంది? స్పేస్ యాక్సిస్ మీద చక్కగా హెచ్చు తగ్గులు లేకుండా స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. తరంగం పుట్టింది, అదిగో పుట్టింది. పుట్టింది అనగానే తరంగం ఏం చేస్తుంది? అలా పైకి వెళ్తుంది. అలా పైకి వెళ్ళి మళ్ళీ ఇలా కిందకు వచ్చింది. సో ఈ స్పేస్ యాక్సిస్లో ఇది జీరో, ఇది 1 సెకండ్. ఇక్కడ అంటే టైము 1 సెకండ్. ఇక్కడికి వచ్చేప్పటికి కొంత దూరము ఏదో ఆ తరంగము యొక్క ఒక నిడివి ఒకటి ఉంటుంది కదా, ఆ నిడివి ఉన్నది. సో ఇది 1 సెకండ్. పైకి టైం యాక్సిస్ 1 సెకండ్ వచ్చేప్పటికి హాఫ్ సెకండ్లో తరంగం పూర్తిగా పైకి వచ్చి ఇంకో హాఫ్ సెకండ్లో కిందకు వచ్చి నశించింది. తరంగం లైఫ్ అంతా 1 సెకండ్. కాబట్టి హాఫ్ సెకండ్ అయ్యేప్పటికి తరంగం పూర్తిగా పైకి వచ్చింది, ఇంకో హాఫ్ సెకండ్ అయ్యేప్పటికి కిందకు వచ్చేసి నశించిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు పరిశీలించండి, స్పేస్ యాక్సిస్, టైం యాక్సిస్, జీరో టైం, జీరో స్పేస్, 1/4 సెకండ్ అనేప్పటికీ తరంగం కొంచెం పైకి లేచింది, 1/4 ఇంచి పైకి లేచింది. హాఫ్ సెకండ్, హాఫ్ ఇంచ్ పైకి లేచింది. 3/4 సెకండ్ మళ్ళీ 1/4 ఇంచుకి పడిపోయింది. 1 సెకండ్ జీరోకి పడిపోయింది. ఇప్పుడు తరంగమును డిఫైన్ ఎలా చేయొచ్చు? ఒక నిడివి, ఒక 2 అడుగుల నిడివిలో 1 సెకండులో నీరు యొక్క స్ప్రెడ్ ఏదైతే కలదో అదే తరంగము. అంతే కదండి. ఇది మినహాయించి తరంగం అంటే ఏమిటో మీరు చెప్పగలరా? ఇది మినహాయించి అంటే స్పేస్ టైంను తీసి పక్కన పెట్టి, స్పేస్ టైం యాక్సిస్ని తీసి పక్కన పెట్టి తరంగాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? దెర్ ఈజ్ నో డెఫినిషన్. తరంగానికి ప్రాపర్టీస్ ఏముంటాయంటే ఏ లైఫ్ టైం ఉంటుంది. ఆ లైఫ్ టైంకి అనేక తరంగముల యొక్క లైఫ్ టైంని కలిసి తీసుకుని చెప్పినప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది తరంగం యొక్క ఒక ప్రాపర్టీ. తరంగానికి ఒక లెంగ్త్, ఒక నిడివి ఉంటుంది. దానికి వేవ్ లెంగ్త్ అనే ప్రాపర్టీ. ఈ వేవ్ లెంగ్త్ ఆ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ పుట్టిన తరంగము ఇంత ఎత్తు లేచింది, ఆ ఎత్తుకి యాంప్లిట్యూడ్ అని పేరు. ఆ యాంప్లిట్యూడ్ ఇంత ఎత్తు లేచింది, ఇదిగో ఇంతవరకు వచ్చి ఇక్కడ నశించింది. వేవ్ లెంగ్త్, హాఫ్ వేవ్ అయితే హాఫ్ వేవ్ లెంగ్త్, దాన్ని డబుల్ చేసుకుంటే వేవ్ లెంగ్త్, యాంప్లిట్యూడ్. ఫ్రీక్వెన్సీ, టైము, ఎంతకాలం బతికింది ఆ తరంగము. ఫ్రీక్వెన్సీ 20 తరంగాలు, 20 ఫ్రీక్వెన్సీ అన్నాడు అనుకోండి, అంటే 1 సెకండులో 20 తరంగాలు పుట్టాయి అనమాట. అంటే తరంగము యొక్క లైఫ్ స్పాన్ అంతా 1/20 సెకండ్ అనమాట. కాబట్టి తరంగము అంటే యాంప్లిట్యూడ్, వేవ్ లెంగ్త్, ఫ్రీక్వెన్సీ, ఈ 3 మాటలు లేనిదే తరంగము అనే మాట లేదు. ఒక ఆయన అడిగాడు నన్ను, మీరు ఏ తరంగం గురించి మాట్లాడుతున్నారండి అన్నాడు. నేను ఫ్రీక్వెన్సీ ఏమో 10, వేవ్ లెంగ్త్ 2 అడుగులు, యాంప్లిట్యూడ్ 1 అడుగు అన్నాను అనుకోండి. ఏ తరంగం గురించి మాట్లాడినట్టు? నీళ్ల తరంగమా, తేనె తరంగమా, నెయ్యి సముద్రంలోకి వెళ్తే నెయ్యి తరంగాలు వస్తాయి, నెయ్యి తరంగమా, లేకపోతే పాల తరంగమా, పెరుగు తరంగమా? ఏ తరంగం గురించి మాట్లాడినట్టు? ఆ మాట మొత్తం వేవ్ మెకానిక్స్ పుస్తకంలో ఎక్కడా ఉండదు. ఎందుకంటే అది పాల తరంగమైనా, నెయ్యి తరంగమైనా, నూనె తరంగమైనా, కోకోకోలా తరంగమైనా, ఏ తరంగమైనా ఈ ప్రిన్సిపల్స్ సేమ్, మార్పే ఉండదు. ఎందుకంటే వస్తువు ఏది అన్నది ఇంపార్టెంట్ కాదు. తరంగంలో తత్వానికి స్థానం లేదు. తరంగంలో వేవ్ లెంగ్త్, యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ, ఈ 3 ఉన్నాయి. తరంగం ఏదైనా పర్వాలేదు. అంచేతనే మీకు వేవ్ మెకానిక్స్ పుస్తకం 1000 పేజీల పుస్తకంలో ఆ తరంగం దేని తరంగము అనే ప్రశ్న ఉండదు, దానికి సమాధానం కూడా ఉండదు. వస్తువు ఏమిటి? గాలి తరంగమా, లేకపోతే నీటి తరంగమా, ఏమిటి? ఏం తరంగం ఇది? లేకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవా, లేకపోతే సౌండ్ వేవా? ఏమీ ఆ ప్రశ్నే ఉండదు, దానికి సమాధానం ఉండదు. ఎందుకంటే దట్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్, ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే తత్వము, పదార్థము లేకుండా మీరు తరంగం మీద ఇంత వీరంగం చేసేస్తున్నారే, ఇంత విజృంభణ చేస్తున్నారు.
అది ఏ తరంగమో చెప్పండి అంటే దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మేము తత్వాన్ని చర్చించట్లేదు, మేము మిథ్యను చర్చిస్తున్నాం. కాబట్టి తరంగము పుట్టిన జీరో టైంలో, తరంగము పెరిగి పెద్దదై తన యొక్క పూర్ణ స్వరూపాన్ని పొందినటువంటి హాఫ్ టైంలో, తరంగము నశించినటువంటి ఆ టైంలో, 1 సెకండ్ తర్వాత టైంలో, అన్ని స్థితులలో కూడా, పుట్టినప్పుడు, తరంగము ఉన్నప్పుడు, తరంగము నశించినప్పుడు, అన్ని స్థితులలో కూడా నీరు మాత్రమే కలదు. నీరు తప్ప ఇంకేమీ లేదు. తరంగం పుట్టిందండి, ఏముంది? నీరు. తరంగం పెద్దదైంది, ఇప్పుడే ఉంది నీరు. తరంగం నశించిపోయింది, ఇప్పుడే ఉంది నీరు. నీరు తప్ప ఇంకేం లేదు. మరైతే ఈ తరంగం ఏమిటి? ఆ నీటినే చూస్తున్నారు మీరు. తరంగం పుట్టినప్పుడు ఏం చూస్తున్నారు? అదుగో తరంగం పుట్టింది, ఏం చూశారు? నీరు. అదుగో తరంగం పెద్దదైంది, మన మీదకి వస్తుంది, ఇప్పుడేం కనపడింది? నీరు. మన కాళ్ళ దగ్గర పడింది తరంగం, వచ్చి తరంగం విరిగిపోయింది, ఇప్పుడేం కనపడింది? నీరు. చూస్తున్నది నీటిని. ఎప్పుడు చూసినా సర్వకాలములలో నీటిని చూస్తున్నారు, కానీ తరంగాన్ని వర్ణిస్తున్నారు. ఏమి విడ్డూరం! చూస్తున్నది బొమ్మల్ని, కానీ అదే నిజ జీవితమా అన్నట్టుగా వర్ణిస్తున్నారు. పూర్వం మాకు సినిమాకి వెళ్ళినప్పుడు ఓ ట్రాన్స్లేటర్ ఉండేవాడు. మేము ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళడమే దట్ ఈస్ సివిల్ నాగరికత అంటే మరి ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళడమే. కానీ ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళి నేల టికెట్ కొనుక్కుని కూర్చునేవాళ్ళం. ఎక్కడ కూర్చునేవాళ్ళమో తెలుసునా? ఈ ట్రాన్స్లేటర్ ఉంటాడు, వాడి పొజిషన్ ఏమిటో మాకు తెలుసు. మేము ఆ థియేటర్కి అస్తమానం వెళ్తేప్పటికి మాకు ఆ పొజిషన్ తెలుసు. ముందు వెళ్ళి టికెట్ కొనుక్కుని వాడి పొజిషన్కి పక్కన ఉండి, ఎందుకంటే వాడు మైక్ వాడ్డు, వాడి పక్కన ఉండేవాళ్ళం, వాడికి సమీపంలో కూర్చుని ఉండేవాళ్ళం రెడీగా. వాడు ఆ పొజిషన్ నిలబడి అక్కడ సినిమా అవుతుంటే వర్ణించేవాడు. అదిగో నాయకుడు వచ్చాడు అని 2 గంటలు వర్ణించేవాడు. వాడి వర్ణన అంతా ఏమిటంటారు? సత్య వస్తువు యొక్క వర్ణన అంటారా? తత్వం యొక్క వర్ణన అంటారా? మిథ్య యొక్క వర్ణన. అలాగే తరంగాన్ని వర్ణిస్తున్నాము. అదిగో తరంగం పుట్టింది, అదిగో లేచింది తరంగం అని పద్యాలు కూడా రాస్తారు. అదిగో తరంగం వస్తోంది, అయ్యో ఇంతలో ఆ తరంగం విరిగిపోయింది. దేన్ని వర్ణిస్తున్నారు మీరు? నీటిని చూస్తున్నారు, వర్ణించేది తరంగాన్ని. చూసేది నీరైతే నీటిని వర్ణించాలి, కానీ తరంగాన్ని ఎలా వర్ణిస్తున్నారండి? అంటే కన్ను దోషం కాదు, కన్ను నీటినే చూపిస్తోంది. మీరు తరంగాన్ని వర్ణించే అన్ని అవస్థలలోనూ కన్ను నీటినే చూపిస్తోంది. కానీ మనస్సు ఏం చేసిందో తెలుసునా? కన్నిచ్చిన ఇన్ఫర్మేషన్ని దేశము కాలము అనే చట్రంలో బిగించింది. బిగించి తరంగమును ప్రాజెక్ట్ చేసినది. అది తరంగము అని చెప్పింది మీకు. కన్ను త్రాడును చూపించింది, అది పాము అని చెప్పింది మీకు మనస్సు. ఎందుకు మనస్సు పాము అని ఎందుకు చెప్పాలి? మనస్సులో పాము ఉంది. మనస్సులో మానవునిలో 2 లక్షణాలు బలంగా ఉన్నాయి. ఒకటి భయము, 2 లోభమును. అంచేతనే వీడికి తాడు చూసినప్పుడల్లా పాము కనపడుతుంది. షెల్ చూసినప్పుడల్లా, నది ఒడ్డున లేకపోతే సముద్రపు ఒడ్డున షెల్ను చూసినప్పుడల్లా దాని ఎందు వెండి కనపడుతుంది. అయితే ముచ్చి బంగారం అంటారు చూడండి, సిగరెట్ పెట్టెల మీద ఉంటుంది, దాన్ని చూసినప్పుడల్లా వెండి కనపడుతుంది. అదేం కర్మండి, ముచ్చి బంగారం చూస్తే వెండి కనపడడం ఏమిటి? తాడు చూస్తే పాము కనపడడం ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ తాడును ఈ వెండి అంటే? ఈ పాము వెండి మనస్సులోంచి వచ్చాయి. మనస్సులో ఎక్కడ ఉన్నాయంటే మనస్సులో ఉన్నాయి. అవి ఎందుకు ఉన్నాయంటే వీడికి భయమును లోభము ఉన్నాయి. కాబట్టి భయము నుండి పాము పుట్టింది, లోభం నుండి వెండి పుట్టింది. కాబట్టి అలాగే తరంగము, దేశకాల భావన, ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్, అవి మనస్సులో దృఢంగా నెలకొని ఉన్నాయి. దాంతో ఆ నీటిని ఆ తరంగము అనే ఫ్రేమ్వర్క్లో చూసేస్తూ ఉంటాడు. అదే టైం స్పేస్ అనే ఫ్రేమ్వర్క్లో చూస్తాడు. చూస్తే తరంగం కనపడింది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ మాయా. ఈ తరంగం కనపడిన వెంటనే కార్యకారణ భావము, ది లా ఆఫ్ కాజేషన్. సో అది మనస్సు మళ్ళీ వెంటనే ప్రాజెక్ట్ చేస్తుంది. అదేమంటుందో తెలుసునా? అదిగో తరంగము. ఈ తరంగం ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసునా? జలము నుండి పుట్టినది. అక్కడికి ఏమయ్యాయి? అక్కడ ఉన్నది నీరు. ఉన్న నీటి యందు తరంగాన్ని ఆరోపించి, తరంగము కార్యము, జలము కారణము అని రెండింటిని విడదీసి, ఈ కార్యమునకు ఆ కారణమునకు సంబంధము, కార్యకారణ సంబంధాన్ని కల్పించి, కార్యం వేరే, కారణం వేరే, దేశం వేరే, కాలం వేరే అని ఈ విధంగా ఉన్నది నీరు తప్ప ఇంకేదీ లేదు.
నీటి యందు ఇంత విజృంభణ, ఇంత వీరంగాన్ని మానవుడు చేస్తున్నాడు. ఇదే మాయ. అదేవిధంగా ఉన్నది ఒకే ఒక బ్రహ్మ. ఆ బ్రహ్మను కన్ను చూసి చెవి విని దాని యందు దేశకాలముల యొక్క ఫ్రేమ్వర్క్ని, అనాది జన్మల నుంచి వచ్చినటువంటి సంస్కార రూపమైన ఫ్రేమ్వర్క్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతని కుదించి ఒకే అస్తిత్వాన్ని దర్శిస్తాడు. ఒకే అఖండమైన అస్తిత్వాన్ని దర్శిస్తాడు. ఆ అఖండమైన అస్తిత్వంలో ఎలా అయితే అఖండమైన జలరాశిలో తరంగం పుట్టినప్పుడు జలం అక్కడికి బ్రేక్ అయిపోయి తరంగం కొత్తగా ఏం పుట్టలేదు, అక్కడికి జలం విరిగిపోలేదు. అక్కడికి అఖండమైన జలరాశిలో తరంగములు, బుద్బుదములు మొదలైనవన్నీ ఎలా దర్శిస్తాడో, తరంగ బుద్బుదమయాన్ ఆవర్త బుద్బుదమయాన్ వికారాన్ అంభోయథా సలిలమేవహి తత్సమస్తం. అక్కడ ఉన్నది జలము మాత్రమే, కానీ దాని యందు దేశకాల ప్రభావితమైనటువంటి మనస్సుతో దర్శించి దాని యందు తరంగ బుద్బుదాది వికారములన్నింటినీ ఎలా అయితే ఆరోపిస్తున్నాడో, అదేవిధంగా అఖండమైన సత్తారూపమైనటువంటి జగత్తునందు, చిద్రూపమైనటువంటి జగత్తునందు దేశకాల సంస్కార వాసితమైనటువంటి మనస్సుతో దర్శించి అఖండమైన సత్తయందు ఘటమును పటమును చూస్తున్నాడు. ఇది ఘటము, ఇది పటము. పటం అంటే వస్త్రం. ఇది ఘటము అంటే ఇది తరంగము, అది బుడగా అన్నాడు. ఇది తరంగము అన్నప్పుడు అది నీరు, అది బుడగా అన్నప్పుడు అది నీరు. కానీ ఒక దృష్టికోణంతో చూసి నీటిని పక్కన పెట్టేశాడు వీడు. నీటి గురించి అసలు వీడికి తలంపే లేదు. ఒక దృష్టికోణంతో చూసి తరంగం అన్నాడు దేశకాల భావనతో, మరో దేశకాల భావనతో చూసి బుడగన్నాడు, స్ఫెరికల్ షేప్ను చూసి బుడగన్నాడు. అలాగే ఒకే అఖండ సత్తా, ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్. స్వామి వివేకానంద ఫోటో వేసి చూపించారు దీనికి. ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్ పైన ఉంటుంది, దానికి ఏ విశేషాలు గుణాలు ఏమీ ఉండవు. ఆ ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్కి మధ్యలో ఇలా అడ్డంగా గీతలు పెట్టాడు ఆయన. పెట్టి దాంట్లో టైం, స్పేస్, కాజేషన్ అని రాశాడు. మరి ఇంక అంతకంటే బొమ్మ ఏం వేస్తాడు ఆయన మాత్రం? అడుగున ది వరల్డ్ అని రాశాడు. కాబట్టి ఒకే ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్ని టైం, స్పేస్ అండ్ కాజేషన్ అనే దృష్టికోణంతో చూసి మీరేమో జగత్తును దర్శిస్తున్నారు అంటే అలాగనమాట. ఇంకా మోర్ క్లియర్లీ ఐ విల్ షో. ఊరికే తరంగం దగ్గర చెప్పేసి ఊరుకోవడం కాదు, జగత్తు దగ్గర చెప్పాలి. దిస్ ఈజ్ హ్యాస్ టు బి అప్లైడ్ టు ది జగత్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ కెన్ బి అండర్స్టూడ్. హౌ? ఎలాగంటే ఒకే అఖండ సత్త ఎదురుకుండా ఉంటే ఆ సత్త యందు దేశకాల కారణ కార్యభావంతో ప్రభావితమైన మనస్సుతో దర్శిస్తూ, మనస్సులో ఉన్నటువంటి భావజాలమును దాని యందు ఆరోపిస్తూ, మైండ్ ఓన్లీ. పాస్ట్ ఫ్యూచరు మైండ్లో ఉంటే ప్రజెంట్ ఇంకెక్కడ ఉంటుంది? అది మైండ్లోనే ఉంటుంది. టైమ్ ఈజ్ ఇన్ ది మైండ్, స్పేస్ ఈజ్ ఇన్ ది మైండ్. ది లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈజ్ ఆల్సో ఎ వే ఆఫ్ థింకింగ్. కారణ కార్యభావము అదేదో ఒక పరమ తత్వ పక్కకు పెట్టడానికి వీరులేని కఠోర సత్యం అనుకుంటారు జనం. తార్కికులు అలాగే ప్రజెంట్ చేస్తారు. మేము ఆ కారణ కార్యభావం నిరూపించడంలో దిట్టలు అని కూడా గొప్పలు చెప్పుకుంటారు. బట్ కారణ కార్యభావము ఇట్ ఈజ్ ఎ వే ఆఫ్ థింకింగ్. ఇట్ ఈజ్ ఎ స్టాండ్ పాయింట్. ఇట్ ఈజ్ ఎ నోషన్. లైక్ నేషనల్ ఫ్రంట్ ఈజ్ ఎ నోషనల్ ఫ్రంట్ అన్నట్టుగా కారణ కార్యభావము ఈజ్ ఎ నోషన్. ఇట్స్ ఎ నోషన్ అంటే ఏమిటి? నువ్వు ఉందనుకున్నంతసేపు ఉండి గడబిడ చేస్తుంది. దాని తీరా దాని సత్యం ఏమిటో పరిశీలిస్తే లేకుండా పోతుంది. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఎ నోషన్. కాబట్టి వాడెవడో ఒక ఆయన ఉన్నాడు, వాడు దుష్టుడని ఇక్కడ కూర్చుని మనం అనుకుంటూ ఉంటాం. తీరా పరిశీలిస్తే వాడు దుష్టుడు కాకపోవచ్చు. ఇట్స్ ఎ నోషన్. పీపుల్ మేక్ జడ్జిమెంట్స్, రాంగ్ జడ్జిమెంట్స్. వాట్ ఆర్ ఆల్ దీస్ జడ్జిమెంట్స్? నోషన్స్. సిమిలర్లీ పాస్ట్, ప్రెసెంట్, లా ఆఫ్ కాజేషన్, దీస్ ఆర్ ఆల్ యువర్ నోషన్స్. ఇన్ రియాలిటీ దెన్ వాట్ ఈస్ ద ట్రూత్? ఆల్ ఈజ్ హియర్ అండ్ నౌ. ఆల్ ఈజ్ ప్రెసెంట్. ప్రెసెంట్ టెన్స్ అంటారు. వాట్ ఈస్ దిస్ ప్రెసెంట్ టెన్స్? ప్రెసెంట్ టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రెజెన్స్. ప్రెజెన్స్. దెన్ వాట్ ఈస్ ది ప్రెజెన్స్? ఘట ఈజ్ దేర్ అంటే ఘట ఈజ్ ప్రెజెంట్ అంటే ఇట్ ఈజ్ ప్రెజెన్స్. పట ప్రెజెన్స్. ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ప్రెజెన్స్. ప్రెజెన్స్ అంటే అస్తిత్వము, సత్తా. ఎవ్రీథింగ్ ఈజ్ అపీరింగ్ ఇన్ దట్ వన్ ప్రెజెన్స్. ఘట ఈజ్ అపీరింగ్ యాజ్ ప్రెజెంట్ ఇన్ వన్ ప్రెజెన్స్. అండ్ దట్ ప్రెజెన్స్ ఈజ్ చైతన్యం. దట్ ఈజ్ అఖండ. దాని యందు ఏ ఖండములు లేవు. దట్ ఈజ్ ఇన్ఫినిట్. దట్ ఈజ్ కాన్షియస్నెస్. దట్ ఈజ్ బ్రహ్మ. దట్ ఈజ్ ఆత్మ. దట్ ఈజ్ ది అధిష్టానం ఫర్ దిస్ యూనివర్స్. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. సో ఇన్ రియాలిటీ ఆల్ ఈజ్ హియర్ అండ్ నౌ అండ్ ఆల్ ఈజ్ వన్. దెన్ వాట్ ఈస్ ది మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ? Multiplicity and diversity are in the mind only.
మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం. ఆహా, ఎంత మాయది! ఈ మాయ నుంచి బయటపడే విధానం ఏమిటి? ఈ దేశకాలములు కారణకార్యభావము అనే ఈ ఫ్రేమ్వర్క్ నుంచి మనస్సుని పక్కన పెట్టి సత్యాన్ని దర్శించడం సంభవమేనా? అసలు అది సంభవం అవ్వాలి అంటే 4 విధాలుగా సంభవం అవుతుంది. నెంబర్ 1, శాస్త్రకృప మనకు ఉండాలి. మనం ఏదో మంత్రాలు సిద్ధులు అంటే సంభవం కాదు, శాస్త్రము యొక్క కృప మనకు ఉండాలి. ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ మీకు తెలియాలి అంటే మీరు జపం చేస్తే తెలుస్తుందా? జపం చేస్తే మనస్సుకు ఒక ప్రసన్నత వస్తుంది, పుణ్యం వస్తుంది. శాస్త్రకృప ఉంటే ఆ థియరీ తెలుస్తుంది. అలాగే ఈ సత్యం తెలియాలంటే శాస్త్రకృప మన యందు ఉండాలి. శాస్త్రకృప మనకి సిద్ధించాలి అంటే గురుకృప మనకి కావాలి. శాస్త్రకృప గురుకృప రావాలి అంటే అవి అంత తేలిగ్గా రావు. వాటికి చాలా పుణ్యము అదృష్టము ఉండాలి. అంటే ఈశ్వర కృప ఉండాలి. ఈ 3 దే హ్యావ్ టు ఫాల్ ఇన్ ప్లేస్. ఆ 3 పరిస్థితులు చక్కబడితే జ్ఞానం కలుగుతుంది. అంటే ఆత్మకృప ఉండాలి. ఐ హ్యావ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్ ఫర్ ఇట్. నేనేమో నన్ను నేను దూరంగా పెట్టుకుని ఈ 3 కృపలు వచ్చి నా మీద వాలినప్పుడు జ్ఞానం వస్తుంది అనుకుంటే అలా వాలవు. therefore ఆత్మకృప. యూ హ్యావ్ టు బ్లెస్ యువర్ సెల్ఫ్. ఐ బ్లెస్ మై సెల్ఫ్ బై ఎక్స్పోజింగ్ మై మైండ్ టు ది టీచింగ్. ఐ బ్లెస్ మీ. సో సత్సంగానికి వెళ్తున్నాము అంటే ఐఎమ్ బ్లెస్సింగ్ మై సెల్ఫ్. దేవాలయానికి వెళ్తున్నాను అంటే అదేదో ఘనకార్యం చేస్తున్నానని కానీ, లేక లోకానికి ఉద్ధారము ధర్మానికి ఉద్ధారము, నో, హిందూ ధర్మాన్ని మనం రక్షించాలి కాబట్టి దేవాలయానికి వెళ్దాము. నో, ఇట్స్ ఓకే. దట్ ఈజ్ వన్ వ్యూ పాయింట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎగ్నెస్ట్ ఇట్. బట్ దేవాలయానికి వెళ్తున్నావు అంటే యు ఆర్ బ్లెస్సింగ్ యువర్ సెల్ఫ్. యు ఆర్ బ్లెస్సింగ్ యువర్ సెల్ఫ్ బై అటెండింగ్ టు ది క్లాస్. సో దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఆత్మకృప. యూ హ్యావ్ టు బ్లెస్ ఇన్ సచ్ ఏ వే యువర్ సెల్ఫ్ దట్ ఈశ్వర కృప, శాస్త్రకృప, గురుకృప ఈ 3 సిద్ధించిన నాడు ఈ సత్యము కరతలామలకంలా భాషిస్తుంది. కరతలామలకంలాగా ఏమీ సందేహం అనేది దీంట్లో ఉండే ప్రసక్తే లేదు అసలు. ఇట్స్ ఏ ట్రూత్ టు బి రియలైజ్డ్ నవ్ అండ్ హియర్. ఇట్ ఈస్ నాట్ ఏ బిలీఫ్ సిస్టమ్. కానీ ఈశ్వర కృప అవసరం. ఆ ఈశ్వర కృపని పొందే ఉపాయమే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ దక్షిణామూర్తిని ప్రార్థించి, హే పరమేశ్వర, నీ అనుగ్రహం చేతనం మాకు ఈ మాయా ప్రభావము తొలగి, మేము మాయ కూడా ఈశ్వరుని కంటే భిన్నంగా లేదు. ఈ మాయ ఈశ్వరునిలో విలీనం అయిపోతుంది. మాయా బికమ్స్ ఫన్ వెన్ యూ నో ది ట్రూత్. మాయా బికమ్స్ ఫన్. సినిమా ఈజ్ ఎ ఫన్ యాజ్ లాంగ్ యాజ్ యూ నో దట్ ఇట్ ఈస్ సినిమా. బట్ ఇఫ్ యూ థింక్ ఇట్ ఈజ్ ఎ ట్రూత్, యూ విల్ బికమ్ ఎ ఫ్యాన్ క్లబ్ మెంబర్ అండ్ యూ విల్ సఫర్ దేర్. సో సిమిలర్లీ జగత్ ఇట్ ఈజ్ మిథ్య, ఇట్ ఈజ్ మాయా అంటే అర్థం అదేమీ లేదని హుళక్కని నేను అంటలేదు. ఐ ట్రై టు పుట్ ఇట్ ఇన్ ఎ వెరీ క్లియర్ వే. దేర్ఫోర్ ఆ సత్యము మనకి భాషించి మన జీవితంలో సరైన అవగాహన రావాలి అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే. దట్ ఈజ్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ది టీచింగ్. దానికి ఈశ్వరుని అనుగ్రహము మనందరికీ కలుగుగాక అని ఆ దక్షిణామూర్తిని ప్రార్థిస్తూ ఈ సిరీస్ ఆఫ్ టాక్స్ని నేను ఇక్కడితో ముగిస్తున్నాను. నేను మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అవకాశాన్ని బట్టి వస్తాను. వచ్చి ఇట్ ఈజ్ మై ప్రామిస్ దట్ ఐ విల్ కంప్లీట్ దక్షిణామూర్తి స్తోత్రం. ఇది కూడా సగం సగం వదిలిపెట్టడానికి వీర్లేదు. కానీ పరిస్థితుల యొక్క ప్రభావం చేతనం ఐఎమ్ ఫోర్స్డ్ టు స్టాప్ ఇట్ ఆఫ్టర్ 7 days. సో 3rd శ్లోకం దగ్గర నుంచి వీ విల్ కంటిన్యూ అండ్ ఫినిష్ ఇట్. డిఫికల్ట్ శ్లోకాస్ అయిపోయాయి. ఈ కఠినమైన శ్లోకాలు, తేలిక శ్లోకాలు ఉన్నాయి. చాలా వారం రోజుల్లో పూర్తయిపోతాయి. కాబట్టి నెక్స్ట్ టైం ఐ విల్ కంప్లీట్ ఇట్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆత్మస్వరూప బంధుగణ, మనం క్రితంసారి పాఠం చెప్పుకున్నప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం మొదలుపెట్టి చెప్తున్నాము. దాంట్లో 3 శ్లోకాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ సెషన్లో అంటే ఈ 5 రోజుల్లో
ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేద్దాము. 4వ శ్లోకం. శ్లోకం అందాము. నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం. అదంతా ఒకటే సమాసం, కలిపి చెప్పచ్చు కూడా. నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం. నానాఛిద్ర ఘటోదర స్థిత మహా జ్ఞానం యస్యతు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం. తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. శ్రీ దక్షిణామూర్తయే ఇదం నమః. పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంగా ఆవిర్భవించి దక్షిణముఖానికి దక్షిణం వైపుకు ముఖాన్ని తిప్పి కూర్చుండి ఋషులకి బోధించినాడు గనక ఆయన దక్షిణామూర్తి. లేదా దక్షిణశ్చాసౌ అమూర్తిశ్చేతి దక్షిణామూర్తి. ఆయన సర్వ జగత్తును సృష్టి స్థితి లయములు చేసే సమర్థుడు. దక్షిణ అంటే సర్వజగత్ కారణుడు. అదే సమయంలో అమూర్తి, విశేషణములు కానీ గుణములు కానీ ఆకారము కానీ లేనివాడు. ఎందుకంటే జగత్తు యొక్క ఆకారాన్ని చూసి పరమేశ్వరుడికి ఆకారం ఉంది, ఆయన ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని ఆయన్ని దేశ పరిచ్ఛేదముతోటి వర్ణించినట్లయితే